హాయ్ యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా ఎంకామ్ చేయాలనుకున్నా, సిఎంఏ చేయాలనుకున్నా, ఎంబీఏ చేయాలనుకున్నా, సిఏ చేయాలనుకున్నా ప్రధానంగా కొన్ని మెయిన్ బుక్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంకామ్ పూర్తి చేసి టీచింగ్ లైన్లోకి పోవాలన్నా కూడా ఇప్పుడు నేను ఇచ్చేటువంటి ఈ రెఫరెన్స్ బుక్స్ని ప్రతి ఒక్క అధ్యాపకుడు ఫాలో కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవి చాలా అటు హైయర్ కోర్స్ చేయాలన్న వారికి, ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసి ముఖ్యంగా టీచింగ్ లైన్లో పోవాలన్న వారికి ఈ యొక్క రెఫరెన్స్ బుక్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రెఫరెన్స్ బుక్స్లో ముఖ్యంగా ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లేదా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేటువంటి సబ్జెక్ట్ సంబంధించి 9 రెఫరెన్స్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. కాకపోతే థర్డ్ వన్ ఎస్ఎన్ మహేశ్వరి అండ్ ఎస్కే మహేశ్వరి ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వికాస్ పబ్లికేషన్స్లో తెలుగు మీడియంలో కూడా దొరికే అవకాశం ఉంది. అలాగనే 5వ సీరియల్ ఎస్పి జైన్ అండ్ కేఎల్ నారంగ్ అకౌంటెన్సీ 1కి సంబంధించి కళ్యాణి పబ్లిషర్స్ ఈ కళ్యాణి పబ్లికేషన్స్లో తెలుగు మీడియం కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీ ఉంటాయి. అలాగనే ఈ రెఫరెన్స్ బుక్స్ని కానీ మీరు చూసినట్లయితే ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్కి ఈ బుక్స్ రెఫరెన్స్ కింద పనికొస్తాయి. వీటిల్లో 4th వన్ శర్మ శాషి కే గుప్తా కళ్యాణి పబ్లిషర్స్ వారు తెలుగులో కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. మిగిలినవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే అవైలబిలిటీ ఉంటాయి. అలాగనే ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ ఇంట్రడక్షన్ టు అకౌంటెన్సీ ఆర్ అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ ఈ పేపర్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి రెఫరెన్స్ బుక్స్ 1 to 12 ఇవ్వడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇంగ్లీష్ మీడియము సంబంధించి, కానీ 5 సీరియల్ ఎస్పి జైన్ అండ్ కేఎల్ నారంగ్ ఆ కళ్యాణి పబ్లికేషన్స్ మాత్రము తెలుగులో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే బిజినెస్ ఎకనామిక్స్కి సంబంధించి 1 to 9 రెఫరెన్స్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కళ్యాణి పబ్లికేషన్స్ 2, అలాగనే 3 హిమాలయ పబ్లికేషన్స్, అలాగనే ఈ 2 కూడా తెలుగులో లభ్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయా పబ్లికేషన్స్కి లెటర్ రాసి తెప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ నెట్కి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి కానీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి కానీ ప్రిపేర్ అయ్యేటువంటి కామర్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులకి వారు ప్రిపేర్ అయ్యేటువంటి ఆ సెట్లో బిజినెస్ ఎకనామిక్స్ అనేది ఒక ముఖ్యమైన పేపర్. అలాగనే బ్యాంకింగ్ థియరీ అండ్ లా ప్రాక్టీస్,
దీనికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ 1 to 7 ఇవ్వడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే అవైలబిలిటీ ఉంది. నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ లెక్చరర్స్ సెలెక్షన్స్ కోసము ముఖ్యమైనటువంటి ఎలిజిబిలిటీ నెట్ స్లెట్ కాబట్టి కామర్స్ అభ్యర్థులకి గ్రూప్ 2 నందు బ్యాంకింగ్ థియరీ అండ్ లా ప్రాక్టీస్ నెట్ టు స్లెట్ ఆ పేపర్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ పేపర్ 50 బిట్స్ ఇస్తారు, 100 మార్క్స్. తర్వాత కామర్స్ సబ్జెక్ట్ సంబంధించి 100 బిట్స్ ఇస్తారు, 200 మార్క్స్. దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చేటువంటి సందర్భాల్లో బిజినెస్ ఎకనామిక్స్, బ్యాంకింగ్ థియరీ, లా ప్రాక్టీస్ అనేది ఒక ముఖ్యమైనటువంటి పేపర్. దీనికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్, అలాగే అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ 1 to 11 ఇవ్వడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే అవైలబిలిటీ ఉంది. ఇవి ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రెఫరెన్స్ బుక్స్. అలాగే బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించి 1 to 12 రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. ఇందులో కళ్యాణి పబ్లికేషన్స్ సంబంధించి 6th one తెలుగులో అవైలబిలిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. మిగిలినవన్నీ కూడా అలాగనే 12th one కూడా ఎస్ఎల్ అగర్వాల్, ఎస్ఎల్ భరద్వాజ్ అండ్ కె రఘువీర్ ఈ కళ్యాణ్ పబ్లికేషన్స్కి సంబంధించి తెలుగులో అవైలబిలిటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం 1 to 12 బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి రెఫరెన్స్ సజెస్టెడ్ రీడింగ్ బుక్స్. అలాగనే ఈ బిజినెస్ స్టాటిస్టిక్స్ కూడా నెట్ టు స్లెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండో పేపర్లో కామర్స్ అభ్యర్థులకి ముఖ్యమైనటువంటి పేపర్. అలాగనే మార్కెటింగ్ మేనేజ్మెంట్ సంబంధించి 1 to 9 రెఫరెన్స్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఒక 9th one మాత్రము తెలుగు మీడియంలో దొరికే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణి పబ్లికేషన్స్ వారు తెలుగులో కూడా అనువాదం చేయడం జరుగుతుంది కాబట్టి మిగిలినవన్నీ కూడా మిగిలినటువంటి పబ్లికేషన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇవి ముఖ్యమైనటువంటి రెఫరెన్స్ బుక్స్. అలాగే కార్పొరేట్ అకౌంటింగ్ సంబంధించి 1 to 13 రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బుక్సే. 11వది మాత్రము కళ్యాణి పబ్లిషర్స్ సంబంధించి తెలుగులో అవైలబిలిటీ ఉండేటువంటి అవకాశము ఉంది. అలాగనే అడ్వాన్స్డ్ కాస్ట్ అకౌంటింగ్ కళ్యాణి పబ్లిషర్స్ ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగులో కూడా అవైలబిలిటీ ఉంది. మిగిలినవన్నీ కూడా అలాగనే 10th one కూడా తెలుగులో అవైలబిలిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ 11 బుక్స్ 11 ఆథర్స్ అడ్వాన్స్డ్ కాస్ట్ అకౌంటింగ్ సంబంధించి ముఖ్యమైనటువంటి రెఫరెన్స్ బుక్స్ ఇవి. అలాగనే డైరెక్ట్ ట్యాక్సెస్, లా అండ్ ప్రాక్టీస్, ఇన్కమ్ ట్యాక్స్ ఈ పేపర్లకు సంబంధించి, ట్యాక్సేషన్ అండ్ ప్రాక్టీస్ ఈ పేపర్లకు సంబంధించి
రెఫరెన్స్ బుక్స్ వచ్చేసి 1 to 9 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీ ఉంది. ఒక 7, 8 మాత్రము కళ్యాణి పబ్లికేషన్స్, భారత్ పబ్లిషర్స్, అలాగనే 9th వన్ హిమాలయ పబ్లికేషన్స్ కూడా తెలుగులో ఇచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. విచారించి వాటిని తెలుగులోకి కావాలనుకున్న వారు ఆ పబ్లికేషన్స్ని కాంటాక్ట్ కావచ్చు. కళ్యాణి పబ్లికేషన్స్, హిమాలయ పబ్లికేషన్స్, జై భారత్ పబ్లికేషన్స్. అలాగే బిజినెస్ లాస్కి సంబంధించి 1 to 7 రెఫరెన్స్ బుక్స్ ఇచ్చున్నాం. ఇందులో కళ్యాణి పబ్లిషర్ 7th వన్ తెలుగు మీడియంలో దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగనే ప్రాక్టికల్ ఆడిటింగ్, ఈ ఆడిటింగ్ సంబంధించి 1 to 9 పబ్లికేషన్స్ ఇచ్చున్నాం. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఇంగ్లీష్లో దొరుకుతాయి. ఒక జగదీష్ ప్రకాష్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ ఆడిటింగ్ అనేటువంటిది కళ్యాణ్ పబ్లికేషన్స్ వారిది తెలుగులో దొరికే అవకాశం ఉంది. అలాగనే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్, దీనికి సంబంధించి జిఎస్టీ సంబంధించి 1 to 10 పబ్లికేషన్స్ ఇచ్చున్నాం. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్లో అవైలబిలిటీ ఉంది, కానీ తెలుగులో అవైలబిలిటీ లేదు. అలాగనే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఈ బుక్స్కు సంబంధించిన పబ్లికేషన్స్ అన్నీ కూడా చక్కగా చూసుకొని అటు ఎంకామ్ చేయాలన్నా, సిఎంఏ అంటే ఒకప్పుడే ICWA, ఇప్పుడు సిఎంఏ అంటున్నాం కాబట్టి సిఎంఏ చేయాలన్నా, ఎంకామ్ చేయాలన్నా, ఎంబీఏ చేయాలన్నా, సిఏ చేయాలన్నా, లేదు ఎంకామ్ పూర్తి చేసిన తర్వాత టీచింగ్ లైన్లో పోవాలన్నా ఈ బుక్స్ ఫాలో కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ వీడియోని వారి కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేయడం జరిగింది. చక్కగా స్లైడ్స్ అన్నీ కూడా గమనించే చక్కగా ఫాలో అవుతారని ఆశిస్తూ, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.